వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. పాస్టర్ ప్రవీణ్ గారి యాక్సిడెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. సో ఇదే క్రమంలో తన వైఫ్ జెసికా గారు కూడా కొన్ని నిజాలు అయితే బయట పెట్టింది. ఇంతకా నిజాలు ఏంటి, దీని గురించి అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, పాస్టర్ ప్రవీణ్ గారి యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఇది యాక్సిడెంట్ కాదు, ఒక ఇన్సిడెంట్. దీని వెనకాల చాలా అనుమానాస్పదాలు ఉన్నాయి, ఇంకెవరో ఉండి చేశారు అని చెప్పేసి ఇలాంటి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇదే క్రమంలో తన వైఫ్ కూడా జెసికా గారు కూడా కొన్ని నిజాలు అయితే చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది, తను కూడా ఏం మాట్లాడడం జరిగింది? నిజంగానే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మృతి ఏదైతే ఉందో అది ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. సో అది కొంతమంది యాక్సిడెంట్ అని, కొంతమంది అంటే కాదు, ఎవరో కావాలని హత్య చేశారు అని చెప్పేసి క్రైస్తవ సంఘాల వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, ఆరోపిస్తూ ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజాలు బయట పెట్టాలి అని చెప్పేసి, కేసు దర్యాప్తు చేసి వాస్తవాలను వెలికి తీయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. సో ఇది మనకు తెలుసు. ఆయన విజయవాడలో ఒక కార్యక్రమాన్ని పాల్గొని అక్కడి నుంచి రాజమండ్రికి వెళ్తూ మార్గమధ్యంలో కొంతమూరు ఏదో ఆ ప్రాంతంలో తన బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు అంటే అనుమానాస్పద మృతిగా పోలీసులు దాన్ని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. మొదటేమో ఏదో వాహనం ఢీ కొనటం వల్ల ఆయన పడిపోయారు, యాక్సిడెంట్ అయింది అన్నట్టుగా మొదట బయటకు వచ్చింది అట్లా. కానీ తర్వాత కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ సీన్ చూసిన వాళ్ళందరికీ కూడా, ఫోటోలు కానీ అవన్నీ చూసిన వాళ్ళకి, అలాగే దగ్గరుండి చూసిన వాళ్ళందరూ కూడా ఇది కాదు, ఇది యాక్సిడెంట్ కాదు, కావాలని హత్య చేశారు, ఆయన మీద కక్ష కట్టి. ఎందుకంటే కొన్ని రోజుల ముందే ఆయన నాకు ప్రాణహాని ఉంది, నాకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి ఆయన చెప్పారని చెప్పేసి ఆయన దగ్గర సహాయకుడిగా ఉండే పిఏ లాంటి వ్యక్తి కూడా చెప్పడం, ఇవన్నీ కూడా ఒక కలకలం సృష్టించాయనే చెప్పాలి. ఎందుకంటే వెహికల్ అంతగా ధ్వంసం కాల యాక్సిడెంట్లో. ఈయన చూస్తేనేమో ఈయన ముఖం మీద పెదాలు పగిలి చిట్లిపోయి ఉండే, చెంపంతా కూడా ఒకవైపు ఇది కొడితే ఎలా అవుతుందో అలా అట్లాగే షర్టు మీద ఏవో బూటు కాలి గుర్తులున్నాయని కూడా వస్తూ ఉంది. అన్నిటికీ మించి ఆ వెహికల్ మడ్ గార్డ్ ఏదైతే ఉందో అదంతా కూడా రక్తసిక్తమై ఉంది. సో యాక్సిడెంట్ అయితే ఆ మడ్ గార్డు అట్లా రక్తసిక్తం అవడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి ఊహాగానాలు, వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వినిపించాయి. సో ఆయన పాస్టర్ కావడంతో క్రైస్తవ సంఘాల వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగానే నిరసనలు వ్యక్తం చేశారు. సో మనం చూసాము నిన్న ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు కూడా జరిగాయి ఇక్కడ. ఎందుకంటే ఆయన ఉండే సికింద్రాబాద్ కాబట్టి అక్కడ సెయింట్ ఆండ్రూ బాప్టిస్ట్ చర్చిలో జరిగాయి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన భార్య నిన్న మాట్లాడారు. సో జెసికా పగడాల ఆమె ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి కూడా అప్పుడు క్రైస్తవ సంఘాలు దీని మీద ఎవరైతే డిబేట్ చేస్తున్నారో వాళ్ళ మధ్య ఒక మిశ్రమ స్పందనకు కారణమైందని చెప్పాలి. ఆమె ఒకవేళ నా భర్తను ఎవరైనా చంపినట్లయితే వారిని నేను క్షమించేస్తాను, ఎందుకంటే నా భర్త శాంతిని కోరుకునేటువంటి వ్యక్తి. సో ఎలాంటి హింసకి తావులేదు ఆయన దృష్టిలో, కాబట్టి వాళ్ళు నేను క్షమించేస్తాను అని ఏవైతే ఆమె మాట్లాడారో వాటి మీద ఈవెన్ క్రైస్తవ సంఘాల మధ్య భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా ఒక చర్చకు కారణమవుతుంది. కొంతమంది ఆమె కరెక్ట్గా ప్రవీణ్ గారి అభిప్రాయాలు ఏంటో, ఆయన మనసు ఏమిటో, సో ఆయన ఏదైతే ప్రచారం చేస్తూ ఉంటారో ఆయన శాంతి కాముకుడు. సో ఆ శాంతి కాముకుడికి తగ్గట్లుగానే ఆయన భార్య కూడా స్పందించారు. అది సరైన స్పందన. ఆమె అలా మాట్లాడటం అనేది చాలా మంచి పని, అది చాలా బాగుంది అని చెప్పి కొంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకొని మాట్లాడుతూ ఉంటే, ఎక్కువ మంది మాత్రం దీని మీద దర్యాప్తు అనేది వేగవంతంగా జరపాలి, ఎందుకని పోస్ట్ మార్టం పూర్తి 2 రోజులు అయిపోయినా కూడా ఇంతవరకు ఎందుకని
రిపోర్ట్స్ బయట పెట్టట్లేదు వివరాలు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు అని చెప్పేసి కొంతమంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది దోషుల్ని మాత్రం బయటకు తీసుకొచ్చి ఆ దోషులకి కఠిన శిక్షలు పడేలాగా చెయ్యాలి అని చెప్పేసి చాలా ఆడలో ఉన్నటువంటి వాళ్ళే చాలామంది కోరుతూ ఉన్నారు. సో అయితే మిగతా క్రైస్తవ సంఘాల వాళ్ళు తప్ప మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా అంటే ధార్మిక సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళెవరూ కూడా దీని మీద స్పందించినట్టు కనిపించలేదు. వ్యక్తులేవో కొంతమంది ఆయన అటు ఇస్లాం మతం మీద అలాగే హిందూ మతం మీద గతంలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు అంటూ కొన్ని పోస్టులు కూడా కనిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. దానికి తోడు ఒక వీడియో ఒక మతానికి సంబంధించినటువంటి పెద్ద ఆయన ప్రవీణ్ మీద ఆగ్రహం వ్యక్తం చేయటం అనేది ఒక వీడియో ఏదో బయటకు వచ్చింది. సో అది కనిపిస్తూ ఉంది. అలాగే ఈ డిబేట్లో ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ గారు ఈ క్రైస్తవ సువార్త సభల్లో సందేశాలు ఇవ్వటమే కాకుండా కల్వరి టీవీ ఛానల్ అని ఒకటి ఉంటుంది. దాని ద్వారా కూడా ఆయన ధార్మిక పరమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు, మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయన కొంతమందికి శత్రువు అయ్యాడు. సో ఇక్కడ అనేది అంటే కొంత డిబేట్ అనేది కనిపిస్తూ ఉంది. నిజంగా ఆయన ఇతర మతాల వాళ్ళని కించపరుస్తూ మాట్లాడా అంటే కొంతమంది ఆయన నిజంగానే ఇట్లా రామాయణంలో ఉన్నటువంటి పాత్రల్ని కించపరుస్తూ మాట్లాడాడు. అంటే ఇదే క్రమంలో ఇక్కడ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో సో హిందువులలో కూడా చాలామంది క్రిస్టియన్స్ని కించపరుస్తూ ఉంటారు, గొర్రెలు అంటూ ఉంటారు. అదేవిధంగా రాధా మనోహర్ దాస్ గారు కూడా ఎన్నోసార్లు మమ్మల్ని అన్నాడు, కానీ మేము శాంతిపరంగా ఉండాలి అని చెప్పేసి మేము ఏ ఒక్కసారి కూడా రియాక్ట్ అవ్వట్లేదు. ఒక్కసారి మేము రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా వాళ్ళ వర్షన్లో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. సో అంటే ఇక్కడ ఎవరిది తప్పంటారు, ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటారు? నిజానికి ఎవరైనా సరే వాళ్ళు ఒక మతపరమైనటువంటి అంశాలు మాట్లాడేటప్పుడు తమ మతానికి సంబంధించి అంటే మత విశ్వాసాలు కలిగి ఉండటంలో తప్పు లేదు. కానీ ఇతర మతస్థుల్ని ఇతర మతాల్ని కించపరుస్తూ ఇతర మతస్థుల మనోభావాన్ని గాయపరిచేటట్లుగా మాట్లాడటం అనేది ఎవరు చేసినా ఏ మతానికి సంబంధించిన వాడు చేసినా తప్పే. అది నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నీ మతాన్ని నువ్వు బోధించుకో, కానీ ఆ క్రమంలో ఇతర మతాల్ని ఇతర మతస్థుల్ని కించపరిచే రీతిలో మాట్లాడొద్దు. ఎందుకంటే వాళ్ళు ఇంకొక మతాన్ని విశ్వసించే వాళ్ళని మీరు ఆ మతం గురించి తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో ఇది హిందూ మతం కానీ ఇస్లాం మతం కానీ క్రైస్తవ మతం కానీ ఇంకో మతం కానీ ఈ మతాల వాళ్ళందరూ కూడా ఏ మతం వాళ్ళైనా కావచ్చు. సో వాళ్ళు తమ మతాన్ని ప్రచారం చేసుకోవాలనుకుంటే దాన్ని చేసుకోండి, కానీ అన్య మతస్థుల్ని అన్య మతాల విశ్వాసాలని భంగపరిచే విధంగా మాట్లాడకూడదు, ఆ రకమైన ప్రచారం చేయకూడదు. సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అత్యుత్సాహంతో తమ మతం గొప్పది అని చెప్పేసి మీరు చెప్పేది మీ మతస్థులకే కదా, అలాంటప్పుడు మీ మతస్థులకి మీ మతం గొప్పతనాన్ని చెప్పే క్రమంలో పక్క మతాలని ఇతర మతాల వాళ్ళని కించపరుస్తూ మాట్లాడటం ఎంతవరకు సబబు కానే కాదు. నువ్వు నీ మతాన్ని ఎలా విశ్వసిస్తావో ఇంకో మతం వాళ్ళు కూడా వాళ్ళ మతాన్ని అదే రీతిలో విశ్వసిస్తూ ఉంటారు. మనకు ఉండాల్సింది మనం ఎట్లయితే వ్యక్తులు మన మనుషులుగా ఒకరిని ఎలా పరస్పరం గౌరవించుకుంటామో అదేవిధంగా మతాన్ని కూడా గౌరవించుకోవాలి. అంటే పరమత సహనం అనేది మత సామరస్యం అనేది అందరూ కూడా పాటించాలి, అలవర్చుకోవాలి. అంతేగాని దాన్ని ఎగతాళి చేయకూడదు, వాళ్ళ అలవాట్లను ఎగతాళి చేయకూడదు, ఇంకొకరు అలవాట్లని అలాగే వాళ్ళ మతాలు వాళ్ళు నమ్మేటువంటి దేవుళ్ళని కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి పురాణాలు కానివ్వండి, గ్రంథాలు కానివ్వండి, వాటి అంశాలని మీరు వేలెత్తి చూపిస్తే ఖచ్చితంగా గొడవలు అవుతాయి. మీ మతానికి సంబంధించినటువంటి ఏమైనా లూప్ హోల్స్ ఉంటే మీరే మాట్లాడుకోండి, గొడవ లేదు. అది మీ మతమే కాబట్టి.
మీ ఒక మతం వాళ్ళు ఇంకొక మతానికి సంబంధించిన దాంట్లో దూరి వెళ్ళి అందులో తప్పొప్పుల్ని మీరు గనక ఎత్తు చూపుతూ ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీస్తుంది. మీరెవరు మాట్లాడటానికి? ఏదైనా ఉంటే మాది మేము మాట్లాడుకుంటాం. అది నిజమే. మన కుటుంబం సంబంధించిన విషయాల్ని మనమే మాట్లాడుకుంటాం. మనం ఎన్ని గొడవలైనా మన మధ్య ఉన్నాయి. వేరే వాడు వచ్చి మన గురించి మీ అత్యాసన అంటే మళ్ళీ వీళ్ళందరూ కలిసి అంత అంటారు. సో అదే పద్ధతి. సో ఏ కుటుంబానికి సంబంధించినటువంటి ఏ కుటుంబంలో సమస్యలు ఉండవు, అలాగే మతానికి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉంటాయి. అవన్నీ ఆ మతంలో ఉండేవాళ్ళే చేసుకోవాలి. వాడికి సంబంధించినటువంటి ఏవైనా ప్రశ్నలు వస్తే వాడికి జవాబులు వాళ్ళే అన్వేషించుకోవాలి. అలా ఎందుకు చేశారు, ఇలా ఎందుకు రాశారు, ఇది ఎందుకు వచ్చింది అంటే అది ఆ కాలానికి సంబంధించినటువంటి అలవాట్లు. అప్పుడు చాలా అలవాట్లు మారుతూ వచ్చాయి. ఒకప్పుడు అనాగరికంగా ఉన్నవి ఇప్పుడు నాగరికం కావచ్చు, అప్పుడు నాగరికంగా ఉన్నవి ఈరోజు అనాగరికం. అన్నిట్లో కూడా మార్పు వచ్చింది. వస్త్రధారణ దగ్గర నుంచి ఒకప్పుడు బట్టలే లేని స్థితి నుంచి ఈరోజు ఇట్లా వచ్చామంటే ఎంత క్రమంగా మనం నాగరికతను అలవాటు చేసుకుంటూ వచ్చాము. దాన్ని బట్టి ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఏమైనా తప్పులు ఉంటే వాటిని సంస్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా మతాలనే ఉండాలి, కానీ అవతల మతాన్ని తక్కువ చేసో కించపరిచి తమ మతాన్ని ఎక్కువ చేసుకోవాలని ప్రయత్నించడం అనేది తప్పే. వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే, వాళ్ళు హిందూ మతమా, క్రైస్తవ మతమా, ఇస్లాం మతమా, సిక్కు మతం, ఇంకో మతం అని కాదు. ఎవరైనా సరే మీ మతాన్ని మీరు ఎంత గొప్పగానే చెప్పుకోండి దాని గురించి, కానీ పక్క మతాన్ని మాత్రం కించపరచద్దు. దానివల్లే సమస్యలు. సో ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఏం జరిగింది ఏంటి అనేది పక్కన పెడితే ఆయన భార్య జెస్సికా చేసినటువంటి అది మేము క్షమించేస్తామని ఏదైతే ఉందో, నిజంగా ఒకవేళ ఆయన నిజంగా హత్య అయితే కనుక ఆ హంతకుని నేను క్షమించేస్తానని ఆమె ఏమైతే చెప్తుందో అది ఆమె గొప్ప మనసుని తెలియజేస్తుందని చెప్పాలి. అది కూడా అంటే పాస్టర్ ప్రవీణ్ ఆయన శాంతి కాముకుడు అని కూడా ఆమె చెప్తూ ఉంది. సో ఇది వాళ్ళ మంచి హృదయానికి నిదర్శనంగా దీన్ని తీసుకోవాలి. అయితే ఇది నిజంగా ఆమె క్షమించవచ్చు, కానీ చట్టం తన పని చేసుకుపోతుంది. కాబట్టి ఇది నిజంగా గనక ఆయన మృతి వెనక ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా గనక ఎవరైనా చేస్తే గనక వాళ్ళు ఆ నిందితులు అనేవాళ్ళు బయటికి రావాలి. ఆ నిందితులకి ఖచ్చితంగా శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.